హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. నిన్న వచ్చేసి మీరు నీ గ్యాప్ అంటే ఏంటనేది వీడియో అనేది క్లియర్ కట్ గా చూడడం జరిగింది. సో వీడియో లెంత్ ఉందని చెప్పి నేను పార్ట్ 1 పార్ట్ 2 గా నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ 2 వచ్చేసి ఇప్పుడు మీకు నీ గ్యాప్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో రావడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎవరైనా కానీ నాతో మాట్లాడాలనుకున్నా లేకపోతే నాకు రిపోర్ట్స్ పంపించాలనుకుంటే కింద కనబడుతున్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేబోయే ముందు ఒకసారి హాట్ వాటర్తో మీ నీ జాయింట్ మొత్తాన్ని వచ్చేసి కాపడం పెట్టుకోవాలన్నమాట. సో ఒక 10 మినిట్స్ కాపడం పెట్టుకున్న తర్వాత ఈ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో అందులో భాగంగా ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ ట్రాక్షన్ చేయడానికి మీకు కావాల్సింది యాంకిల్ వెయిట్ కప్ అన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి బై చేయండి. సో యాంకిల్ వెయిట్ కప్ వచ్చేసి మీరు ఇలా యాంకిల్ కి కట్టేసిన తర్వాత సో మన నీ దగ్గర నుంచి అంటే వెయిట్ పడిన వెంటనే కొద్దిగా ట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఏర్పడిన తర్వాత ఏం చేయాలంటే సో మన లెగ్ అనేది ఉంది కదా, సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా స్లోగా 20 టైమ్స్ రిపీట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ 20 రిపిటేషన్స్ అన్నమాట. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. వచ్చేసి నీ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో యాజ్ యూజువల్ గా మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ కి ఎలా అయితే యాంకిల్ వెయిట్ కఫ్ అనేది మనం వేసుకున్నామో సేమ్ అలానే ఉండాలి అది. సో ఏం చేయాలంటే మన నీ ఉంది కదా, సో నీ దగ్గర నుంచి ఇలా పై కొరకు మన లెగ్ అనేది ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఒక 5 to 10 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ వరకు మీరు హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి. సో మళ్ళీ పైకి 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ మజిల్ అనేది మొత్తం అనేది వీక్ అయి ఉంటుంది. సో ఇక్కడ కాఫ్ మజిల్స్ వీక్ అయింటాయి, ఇక్కడ మీకు హ్యాండ్ స్టెమ్ క్వాడ్రిసిప్ మజిల్స్ కూడా వీక్ అయింటాయి అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ మజిల్స్ లో అనేది స్ట్రెంత్ రావడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే హోల్డింగ్ వచ్చేసి 10 సెకండ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి SLR ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది చాలా సింపుల్. జస్ట్ మన కాలు అనేది ఇలా పైకి లిఫ్ట్ చేసిన తర్వాత 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి పెట్టాలన్నమాట. మళ్ళీ పైకి 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి. ఇలా 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఎక్సర్సైజెస్. సో మనం ఇందాక స్ట్రైట్ లిఫ్ట్ చేసాం కదా, సో మన యాంకిల్ ఉంది కదా, దీన్ని మనం ఇట్లా క్రాస్ కి లిఫ్ట్ చేసి మరి పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఇలా లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే VMO మజిల్స్ అనేది మనకు వీక్ ఉంటాయి, ఈ థై మజిల్స్ కూడా వీక్ ఉంటాయి అన్నమాట. సో అవి స్ట్రెంత్ రావడం జరుగుతుంది. సో ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 10 అంటే 10 కౌంట్ చేసుకున్న తర్వాత కిందికి పెట్టాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి. మళ్ళీ పైకి లేపాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి పెట్టాలన్నమాట. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అన్నమాట. దానికి కావాల్సింది మనకి నీ ఫోమ్ రోలర్ కావాలా. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి బై చేయొచ్చు. చాలా సింపుల్. ఈ ఫోమ్ రోలర్ వచ్చేసి ఇలా నీ కింద పెట్టేసిన తర్వాత సో మన లెగ్ అనేది ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇదంతా లిఫ్ట్ చేయకూడదు, ఓన్లీ నీ కింద నుంచే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా పైకి లిఫ్ట్ చేసిన తర్వాత మన యాంకిల్ ఉంది కదా, సో అది మీ ఫేస్ పైకి ఇలా లాక్కోవాలి. లాక్కోయిన తర్వాత 5 to 10 సెకండ్స్, 5 అనేది చేసుకోవచ్చు, 10 సెకండ్స్. స్టార్టింగ్ స్టేజ్ లో 5 చేసుకోండి, లేకపోతే 10 కూడా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి పెట్టేయాలి. మళ్ళీ పైకి 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి పెట్టేయాలి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి పెట్టాలి. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ బాల్ తో అన్నమాట. సో ఈ బాల్ తో ఏం చేస్తామంటే మనం నీ కిందికి ప్లేస్ చేసేసి నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన కాఫ్ మజిల్ లో అలాగే మన హ్యామ్స్ట్రింగ్ క్వాడ్రిసిప్ మజిల్ లో కూడా స్ట్రెంత్ రావడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్. సో నీ బాల్ వచ్చేసి మీరు నీ కిందికి ప్లేస్ చేసేసిన తర్వాత సో ఇలా ప్రెస్ చేయాలన్నమాట. సో ప్రెస్ చేసినప్పుడు ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిలీజ్. మళ్ళీ ప్రెస్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిలీజ్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిలీజ్. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో మీకు కానీ ఈ బాల్ కావాలనుకుంటే సో ఈ బాల్ కి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. వచ్చేసి మనం బోత్ నీస్ మధ్యలో ఈ బాల్ వేసేసి ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన థై మజిల్స్ అలాగే విఎంఓ మజిల్స్ అనేది స్ట్రెంత్ లోకి రావడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం చాలా సింపుల్. జస్ట్ మన 2 మోకాలతో ఈ బాల్ అనేది ఇలా ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసిన తర్వాత 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిలీజ్. మళ్ళీ ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిలీజ్. మళ్ళీ ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిలీజ్. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. మీకు కానీ 2 మోకాల్లో ప్రాబ్లం ఉంటే మీరు రెండిటికి చేయాల్సి ఉంటుంది. మీకు ఒక కాల్లో ప్రాబ్లం ఉంటే సో మీరు ఒకే కాలుకి ఈ ఎక్సర్సైజ్ అని చేయాల్సి ఉంటుంది. చూశారు కదా, ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఎక్సర్సైజెస్ కానీ మీరు రెగ్యులర్ గా క్రమం తప్పకుండా రోజుకి 2 పూటలు అంటే మార్నింగ్ లేవగానే అలాగే ఈవినింగ్ టైం మీరు కానీ చేసుకుంటే మీకున్న సమస్యను అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే త్వరగా మీరు నీ పెయిన్ తో అనేది కోలుకోవడం జరుగుతుంది. సో మీరు ఇంకా ఇతర ఏ సమస్యతో అయినా బాధపడుతుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన ఎక్సర్సైజెస్ ఎవరైనా ట్రై చేసి ఉంటే సో దానికి సంబంధించి కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.